హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ట్యూటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం 1000 సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ నేర్చుకునే మన జర్నీలో మరొక ప్రోగ్రామ్ చూడబోతున్నాం. ఈ ప్రోగ్రాంలో math.hలో ఉన్న ceil అనే ఒక ఫంక్షన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఫంక్షన్ వచ్చేసరికి math.hలో ఉంటుందన్నమాట. కాబట్టి ఈ math.hని ప్రోగ్రామ్కి ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇంట్రడక్షన్ క్లాసెస్లో చెప్పాను, ఏ ఫంక్షన్స్ అయితే మనం యూజ్ చేస్తున్నామో దానికి సంబంధించిన హెడర్ ఫైల్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి అని. ఎందుకంటే ఆ పర్టికులర్ హెడర్ ఫైల్లో ఆ ఫంక్షన్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ఉంటాయన్నమాట. డెఫినేషన్ అంటే ఏంటి అంటే ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎట్లాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ అవ్వాలి, ఆ పర్ఫామ్ అయ్యే ఆపరేషన్స్ అన్నీ కూడా ఆ పర్టికులర్ హెడర్ ఫైల్స్లో ఉంటాయన్నమాట, డెఫినేషన్స్ ఉంటాయన్నమాట. అంటే యాక్చువల్గా మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్ టాపిక్ వెళ్ళినప్పుడు, సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ వెళ్ళినప్పుడు అటు ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి, ఫంక్షన్ ఎట్లా డిక్లేర్ చేస్తాం మనం, అలాగే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఫంక్షన్ రిటర్న్ వాల్యూస్ అంటే ఏంటి, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా మనం తెలుసుకుంటాం అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ బేసిక్గా మనం ఏం చేస్తున్నాం అంటే math.hలో ఉన్న హెడర్ ఫైల్లో ఉన్న సమ్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దట్ ఈస్ ceil అనమాట. ceil అంటే సీలింగ్ అంటే ఏంటి, రూమ్కి ఎప్పుడు కూడా టాప్లో ఉంటుంది సీలింగ్ కదా. అలాగే ఫ్లోర్ అంటే ఏంటంటే క్రింద ఉంటుంది. ఓకేనా? ఫ్లోర్ కింద ఉంటుంది, సీలింగ్ పైన ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఇది అర్థం చేసుకుంటే ఈ ఫంక్షన్ ఎలా వర్క్ చేస్తుంది అని అర్థమైపోతుంది. చాలా ఈజీ అనమాట. ఇక్కడ చూద్దాం, మనం math.h నేను ఇంక్లూడ్ చేసిన తర్వాత వాయిడ్ మెయిన్ అని ఒక మెయిన్ ఫంక్షన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత చూడండి, మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్లోట్ ఏ అని చెప్పేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఓకే, ఎంటర్ ఏ డెసిమల్ వాల్యూ అని ఇచ్చాను. డెసిమల్ వాల్యూ ఇన్ సెన్స్ ఏంటంటే ఏదైనా ఒక 1.10 2.69 సంథింగ్ లైక్ దట్. అలా మనం ఒక డెసిమల్ వాల్యూస్తో కూడిన ఫ్లోట్ వాల్యూ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇచ్చిన తర్వాత ఆ వాల్యూని ఏ అని వేరియబుల్లోనికి మనం స్టోర్ చేస్తాం అనమాట. ఓకేనా? ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, యాంపర్సెంట్ ఏ. దాని తర్వాత మనం చూసినట్టయితే ప్రింట్ చేసేటప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఆ ceil అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ మనం కాల్ చేసి దానికి ఏని ఆర్గ్యుమెంట్గా పాస్ చేసాం అనమాట. ఏని ఆర్గ్యుమెంట్గా మనం పాస్ చేసాం. ఏంటి ఆర్గ్యుమెంట్గా పాస్ చేయడం ఏంటి? అలాగే ఈ ceil అనేది ఏం చేస్తుంది అంటే రిటర్న్ చేస్తుంది, ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసిన వాల్యూని ఈ printf అనే ఫంక్షన్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఏంటి రిటర్న్ చేయడం అంటే ఏంటి అంటే దీన్ని మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా మనం నేర్చుకుంటాం. ఇక్కడ బేసిక్గా నేను ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ math.hలో ceil అనే ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్కి ఏం కావాలి అంటే ఒక డెసిమల్ వాల్యూతో కూడిన, ఓకేనా, ఒక డెసిమల్ వాల్యూతో కూడిన ఒక నెంబర్ని మనం ఇన్పుట్గా ఇచ్చినట్టయితే అది ఆన్ పర్టికులర్ నెంబర్ని, ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను చూడండి, ఇది ఎలా అంటే ఇప్పుడు నేను 9.9 ఇచ్చాను అనుకుందాం. 9.9 ఇస్తే ఆటోమేటికల్లీ 9.9 తర్వాత ఏదైతే ఇంటిజర్ ఉందో ఆ ఇంటిజర్ని ప్రింట్ చేస్తుంది అనమాట. 9.9 తర్వాత వచ్చే ఇంటిజర్ ఏంటి, 10. కాబట్టి 10 ప్రింట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా చూడండి, 7.2 అని ఇచ్చాను నేను. 7.2 తర్వాత ఏదైతే ఇంటిజర్ వస్తుందో ఆ ఇంటిజర్ని ప్రింట్ చేస్తుంది. 7.2 తర్వాత 7.3 ఇంటిజర్ కాదు, 7.4 ఇంటిజర్ కాదు, 7.5 ఇంటిజర్ కాదు, 7.2 తర్వాత వచ్చి ఇంటిజర్ ఏంటి, 8. అంటే 8ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఈ ceil అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 8ని ప్రింట్ చేస్తుంది. 7.2 తర్వాత ఏదైతే వచ్చిందో ఆ ఇంటిజర్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఇది ప్రింట్ చేస్తుంది. ఒకసారి మనం దీని ఫంక్షనాలిటీ ఎలా ఉంది అనేది ప్రాక్టికల్గా మనం ఒకసారి రన్ చేసి చూసినట్టయితే 7.2 అని ఇచ్చాను నేను. 7.2 అంటే 8 ప్రింట్ అయింది. వెరీ గుడ్. అదేవిధంగా చూడండి, 6.5 అని ఇచ్చాను. 6.5 అన్న కూడా 7 ప్రింట్ అయింది. ఓకేనా? ఈ విధంగా అంటే ఆ డెసిమల్ వాల్యూస్ ఏవి ఉన్నా కూడా దాని తర్వాత వచ్చి ఇంటిజర్ని ప్రింట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇది అయితే ఇక్కడ మనకి ఇది రిటర్న్ చేస్తుంది, ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం printfతో. అంటే 7.2 ఇస్తే 8 ప్రింట్ అయింది కదా. ఓకే, అంటే 8 అనే వాల్యూని రిటర్న్ చేసింది అనమాట. ఇది రిటర్న్ చేయడం అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫంక్షన్ లోపలికి ఏమి ఇస్తున్నాం, ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని ఇన్పుట్గా ఇస్తున్నాము. ఇస్తే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ప్రాసెస్ చేసి ఒక అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది అనమాట. రిటర్న్ చేయడం అంటే ఏంటి అంటే చూడండి, సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఒక చోట ఫంక్షన్ జరుగుతుంది అనమాట. ఒక చోట ఫంక్షన్ జరుగుతుంది.
ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వీళ్ళు క్యాటరింగ్ వాళ్ళకి యాక్చువల్గా ఆర్డర్ ఇచ్చారనమాట. క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు ఫుడ్ అంతా కూడాను. అయితే క్యాటరింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా ఎక్కువ చెప్పారనమాట. చాలా ఎక్కువ రేట్ చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళకి అది సెట్ అవ్వలేదు. వీళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర ఆల్రెడీ ఏంటంటే రా మెటీరియల్ అంతా కూడా, అంటే మీరు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా కూడా మా దగ్గర పండుతుంది, మేమే పండిస్తాం అట్లాంటి థింగ్స్ అన్నీ కూడాను. కాబట్టి ఏం చేస్తామంటే మీరు బయట నుంచి కొని మీరు ప్రిపేర్ చేయడానికి మీరు ఎంత చెప్తున్నారు కాబట్టి అలా కాకుండా మేమే మీకు ఆ రా మెటీరియల్ ఇచ్చేస్తాం, మీరు మాకు ఆ ఫైనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి, వీళ్ళు ప్రిపేర్ చేసిన ఆ కర్రీస్ కానివ్వండి, ఆ ఫుడ్ ఐటమ్ అంతా కూడా అదంతా కూడా ఫైనల్ ప్రోడక్ట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి దాన్ని మేము సర్వ్ చేసుకుంటాం, ఓకేనా అని చెప్పారనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఆ క్యాటరింగ్ అనే ఫంక్షన్కి ఏం ఇన్పుట్ ఇస్తున్నామంటే ఏదైతే ఈ వెజిటబుల్స్ కానీ లేకపోతే ఈ మసాలా సామాన్ కానీ ఇదంతా కూడా వాళ్ళకి ఇన్పుట్గా ఇస్తున్నాం మనం. వాళ్ళు అక్కడ ప్రాసెస్ చేస్తున్నారు, అంటే వండుతున్నారు వాళ్ళు అక్కడ, ఓకేనా. మనం ఇచ్చిన ఇన్పుట్ బేస్ చేసుకుని వాళ్ళు అక్కడ ప్రాసెస్ చేస్తున్నారు. ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మనకి తిరిగి రిటర్న్ చేసేస్తున్నారు. అంటే ఏదైతే ప్రిపేర్ అయిన ఫుడ్ ఐటమ్ ఉందో కర్రీస్ కానీ ఆ డిషెస్ అన్నీ కూడా మనకి రిటర్న్ చేస్తున్నారు. మనం వాటిని సర్వ్ చేసుకుంటామా లేకపోతే ఏం చేస్తాం అనేది మళ్ళీ వీటితో మళ్ళీ ఇంకేదైనా ఫర్దర్గా ఆపరేషన్స్ చేసి దాన్ని ఇంకా కొంత అడిషనల్గా ఏదైనా యాడ్ చేసి మనం సర్వ్ చేస్తామనేది మన ఇష్టం. అది డైరెక్ట్గా సర్వ్ చేస్తామా దానికి ఇంకా అడిషనల్గా ఏమైనా యాడ్ చేసి సర్వ్ చేస్తామనేది మన ఇష్టం. అంటే అక్కడ ఏం జరుగుతుందనమాట, క్యాటరింగ్ అనే ఒక ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు దానికి కొంత ఇన్పుట్ ఇస్తే కనుక ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే దాంట్లో ఉన్న ఫంక్షనాలిటీని బేస్ చేసుకుని అది కొంత ఫంక్షనాలిటీ పర్ఫామ్ చేసి, ఓకేనా, సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఫైనల్గా వచ్చే అవుట్పుట్ని మళ్ళీ మనకి రిటర్న్ చేసేస్తున్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది చూడండి. ఇక్కడ సేల్ అనే ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్కి మనం ఏం చేస్తున్నామంటే ఏని ఇన్పుట్గా ఇస్తున్నాం. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సమ్ ఆపరేషన్స్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకి ఈ ప్రోగ్రామ్కి మళ్ళీ రిటర్న్ చేసేస్తుంది అనమాట. ఆ రిటర్న్ చేసిన థింగ్ని మనం ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ఎఫ్ ద్వారా ప్రింట్ చేస్తున్నాం. అర్థమైందా? ఆ క్యాటరింగ్ అనే ఎగ్జాంపుల్ దీనికి కరెక్ట్గా సరిపోయిందా? ఓకే. సో ఈ సీల్ అనేది క్యాటరింగ్ అనమాట, క్యాటరింగ్ వాళ్ళు, ఓకేనా. సో వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం, ఈ ఆర్గ్యుమెంట్ అనే ఇక్కడ ఏ అనే ఒక ఆర్గ్యుమెంట్ మనం ఇన్పుట్గా ఇచ్చాం కదా, అక్కడ వాళ్ళకి ఏమి ఇచ్చాం మనం, ఈ వెజిటబుల్స్ అవి ఇన్పుట్గా ఇచ్చాం వాళ్ళకి, మనం ప్రొవైడ్ చేసాం. అర్థమైందా? ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు తిరిగి మనకి ఏమి ఇస్తున్నారు, సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి సమ్ వాల్యూ జనరేట్ చేసి ఇస్తున్నారు. అంటే ఇక్కడ మనం 7.2 ఇచ్చాం అనుకోండి, వాళ్ళు ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి 8 అనే వాల్యూని రిటర్న్ చేస్తున్నారు అనమాట. ఎక్కడికి, ప్రింట్ఎఫ్ ఫంక్షన్కి రిటర్న్ చేస్తున్నారు. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ 8ని ప్రింట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఆ విధంగా మనకి అది కూడా ఏ ఫార్మెట్లో కావాలి, %0.2f అంటే ఏంటంటే 2 డెసిమల్ వాల్యూస్ కావాలన్నమాట. ఒకవేళ 0.2 అనేది ఇక్కడ ఇవ్వకపోతే చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది, 2.3 అని ఇచ్చాను, 3 అనే వాల్యూ వచ్చింది, బాగానే ఉంది. కానీ డెసిమల్ వాల్యూస్ ఎన్ని వచ్చాయి, 6 డెసిమల్ ప్లేసెస్ వచ్చాయన్నమాట. అర్థమైందా? సో ఆ విధంగా. ఓకే, ఇక్కడ %d ఇవ్వండి, %d ఇచ్చాం, చూద్దాం ఒకసారి. 6.7 అని ఇచ్చాను, 0. ఎందుకంటే ఇది రిటర్న్ చేసే డేటా టైప్ ఏదైతే ఉందో అది డెసిమల్ వాల్యూస్లో ఉంటుందన్నమాట. మనం ఏమి ఇచ్చాం, ఇంటీజర్ ఇచ్చాం కాబట్టి ఇది వర్కౌట్ అవ్వట్లేదు. దీనికోసం మళ్ళీ మనం టైప్ కాస్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ టైప్ కాస్టింగ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ద టైప్ కాస్టింగ్. ఓకే, దీన్ని ఇంటీజర్గా మనం టైప్ కాస్ట్ చేసి అప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఒకసారి చూసినట్టయితే 6.7 6 పాయింట్ తర్వాత వచ్చే ఇంటీజర్ వాల్యూ ఎంత, 7 కదా. సో 7 అనేది ప్రింట్ అయిందనమాట. దట్ ఈజ్ సేల్. ఓకేనా. ఈ టైప్ కాస్టింగ్ ఎలా చేస్తున్నాం అనేది, ఈ టైప్ కాస్టింగ్ కానీ టైప్ కన్వర్షన్స్ కానీ డేటా టైప్ కన్వర్షన్స్ కానీ వీటి కోసం మళ్ళీ మనం సెపరేట్గా క్లాసెస్ తీసుకుంటాము, అక్కడ మనం చాలా క్లియర్గా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే ప్రజెంట్ అయితే %f ఇచ్చేసేయండి, %f ఇచ్చేసి %.2f అంటే అక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ వస్తాయన్నమాట. 6.57 2 డెసిమల్ ప్లేసెస్. అర్థమైందా? సో ఆ విధంగా మనకి math.hలో ఉన్న
ceil అనే ఒక ఫంక్షన్ని మనం చూడడం జరిగింది. అండ్ ఇదే ప్రోగ్రాంలో మనం అసలు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్కి ఎలా ఆర్గ్యుమెంట్ ఎలా పాస్ చేస్తాం, మనం పాస్ చేసిన తర్వాత ఆ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని ఎలా మనం ప్రింట్ చేస్తాం అనేది చూసాం. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ నేను మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఇక్కడ డైరెక్ట్గా వచ్చిన వాల్యూని, అంటే ఈ ceil అనే ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేసిందో ఆ వాల్యూని డైరెక్ట్గా మనం ఏం చేసామంటే ప్రింట్ఎఫ్ ద్వారా ప్రింట్ చేసాం కదా, దీన్నే మనం ఏం చేయొచ్చు అంటే బి అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను నేను ఇక్కడ, ఈ బీలోనికి ట్రాప్ చేయొచ్చు అనమాట. బి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఈ ఫంక్షన్ ఏం చేస్తాను ఇక్కడ Ctrl+X Ctrl+V, ఓకేనా. బి ఈజ్ ఈక్వల్ టు ceil of a అన్నాను. ఓకే, ceil of a అంటే ఏం జరుగుతుందనమాట, ఈ ఫంక్షన్ ద్వారా రిటర్న్ అయిన ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ వచ్చేసరికి బీలో స్టోర్ అవుతుంది ఇప్పుడు. సో డైరెక్ట్గా ఇప్పుడు బీని ప్రింట్ చేద్దాం, బీని ప్రింట్ చేయబోతున్నాం. సో ఫైనల్లీ 5.6 అనే వాల్యూ స్టోర్ అయింది. బోత్ ఆర్ సేమ్, డైరెక్ట్గా మనం ప్రింట్ చేయొచ్చు, లేదనుకుంటే దాన్ని వేరొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ఒక ఫంక్షన్ ఒక వాల్యూ రిటర్న్ చేసింది అంటే ఆ వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు సి అనే వాల్యూ తీసుకుంటున్నాను ఇక్కడ, సి అనే వాల్యూ తీసుకుని సి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ బి అన్నాను. అంటే ఏం జరుగుతుందనమాట, ఆ వాల్యూ రిటర్న్ చేసిన వాల్యూ నేను ఒక బీలో స్టోర్ చేసుకుని ఆ బీని మళ్ళీ వేరొక అథమెటిక్ ఆపరేషన్ కోసం నేను పర్ఫామ్ చేయడం కోసం నేను యూజ్ చేసుకుంటున్నాను అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా కూడా మనం అథమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు ఒక ఫంక్షన్ నుంచి ఒక వాల్యూ వచ్చినప్పుడు. ఇదంతా కూడా మనకి ఫర్దర్గా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. 1 సెకండ్, సి ఇవ్వాలి ఇక్కడ, మనం సి ప్రింట్ చేయాలి. జస్ట్ రన్ చేద్దాం. 4.5 25 అంటే 5 అనేది ఈ పర్టికులర్ ఫంక్షన్ రిటర్న్ చేసింది, ఆ 5 బీలో స్టోర్ అయింది. ఇక్కడ మనం సి ఈజ్ ఈక్వల్ టు 5 × 5 అన్నాం కాబట్టి 25 అనే వాల్యూ సిలో స్టోర్ అయింది. ఆ సిలో ఉన్న వాల్యూని మనం ఇక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనం ceil అనే ఫంక్షన్ math.hలో ఉన్న ceil అనే ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఫంక్షన్ ఎలా డేటా రిటర్న్ చేస్తుందని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇప్పటికి నియర్లీ ఒక 62 ప్రోగ్రామ్స్ చూడడం జరిగింది. ఇంకా మనం 1000 ప్రోగ్రామ్స్ నేర్చుకోవడం, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి. అన్ని ప్రోగ్రామ్స్ మీరు కంటిన్యూ అవ్వాలనుకున్నట్టయితే, ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 10 మందికి ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, షేర్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బీటెక్ లేదా మరేదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ మీకు లక్ష్యమా? అయితే సన్రైజ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనాలిసిస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, 3D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, 3D గేమ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్ వంటి 30+ కెరియర్ ఓరియంటెడ్ అండ్ ఇన్ డిమాండ్ కోర్సెస్ అందిస్తుంది. 100% జాబ్ గ్యారంటీ ఆర్ మనీ బ్యాక్. For more details, visit our website www.sunray.training. Sunray Software Training Institute, opposite Durga Ganapati Temple, Seethamapeta Junction, Visakhapatnam. Phone 9603339977 830 980 4242.